మానవ వనరుల శాఖకు సంబంధించి సమస్యల పరిష్కారంలో కలెక్టర్లకు సమాన బాధ్యత ఉంటుందని మంత్రి నారా లోకేష్ సూచించారు. మానవ వనరుల శాఖ సమీక్షలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో బడి మానేసిన వారి పేర్లను డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు. వీరు ప్రభుత్వ బడిలో ఉన్నారో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారో గుర్తించాలి. అపార ఐడి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. సాంకేతిక సమస్యలు అధిగమించి పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, ఫలితాలపై దృష్టి సారించి ఏపీ మోడల్ విద్యా వ్యవస్థ రూపకల్పనకు నడుం బిగించాలి. వాటిలో మౌలిక సదుపాయాలకు, అకాడమిక్ ఫలితాలకు పొంతన ఉండటం లేదు. 10వ తరగతి ఫలితాల్లో 100 రోజుల ప్రణాళికపై కలెక్టర్లు దృష్టి సారించాలి. వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై పర్యవేక్షణ అవసరం. విద్యా సంస్థలో మత్తు పదార్థాల నివారణకు ఈగల్ బృందాలు, క్లబ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. కేజీ టు పీజీ కరిక్యులం ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బిలో 15 ఎన్రోల్మెంట్ ఇస్ ఆల్సో అవర్ ఫోకస్ కనుక అది కూడా పెట్టాం. మీకు అర్థమయ్యే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇస్తాం జరిగింది. లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ డ్రాప్ అవుట్స్, దిస్ ఇస్ డ్రాప్ బాక్స్. నో ఇట్స్ నాట్ డ్రాప్ బాక్స్, రైట్? వాట్ డు యు కాల్ ఇట్? డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్లో కన్వీనియంట్గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి. ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా, ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది. కన్వీనియంట్గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు. సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారో లేదో మాకు తెలియట్లేదు. సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్, 0 డ్రాప్ అవుట్స్. అదంటే మేము చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇట్ షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ద ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి, జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి, జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఇచ్చాము. దిస్ అండ్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ. సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కనుక ఇట్ విల్ నాట్ చేంజ్. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ నెక్స్ట్ 100 days యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి. దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు, ఆయన కూడా భోంచేశారు. దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్. సో మీకు వెసులుబాటు కల్పించాం. లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసినానికి గతంలోనే వీ డిడ్ అ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ న్యూట్రిషన్ ఈజ్ మెయింటైన్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ యాజ్ ఫార్ యాజ్ మిడ్ డే మీల్ స్ట్రీమ్లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది. కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, అగైన్ మేజర్ కన్సర్న్స్ ఆర్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ messes and again food. So I request all collectors also to take it seriously. Know that Bharat Garu has also joined the team. He will also visit. I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels kuda sanitation maintenance of hostels in higher education is also a major concern. Even Maaku Swami garu ganindi Sandharani